అమెరికా ఓ అమెరికా. ఈరోజు మార్చి 28 అండి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం 4 వారాలు ముగిశాయి. 5వ వారంలోకి ప్రవేశించింది. ఈ వారం అంతా మారిపోయింది. అంటే పరిస్థితి చాలా ఉద్రిక్తతకరంగా ఉందనొచ్చు, ప్రశాంతంగాను ఉందనొచ్చు. అన్నీ ఒక చోట సమీక్షించి ఒక చిన్న రిపోర్ట్‌గా చేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో. లేటెస్ట్ ఏంటంటే ఈరోజు ఇజ్రాయెల్ టెహ్రాన్ మీద దాడి చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఇరాన్ కువైట్ ఎయిర్‌పోర్ట్‌లో రాడార్‌ని, ఒమాన్ ఎయిర్‌పోర్ట్‌ని ధ్వంసం చేసింది. అంతేకాదు ఇరాన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ మీద గూడా దాడులు చేస్తోంది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌పై జరిగిన దాడిలో 2 డజన్ల మంది అమెరికన్ సోల్జర్స్ గాయపడ్డారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారట. ఇప్పటికి 10 సార్లు చెప్పాడు కదా ట్రంప్, ఇరాన్ వాస్ టోటల్లీ అబ్లిటరేటెడ్ అని. టోటల్లీ అబ్లిటరేటెడ్ అంటే 2 అమెరికన్ విమానాలని ధ్వంసం చేయగలుగుతారా? అది జరిగింది ఈ వారమే. ఇప్పటివరకి అమెరికన్ సోల్జర్స్ 13 చనిపోయారు. కొన్ని వందల మంది గాయపడ్డారు. ఇరాన్‌లో అయితే 3,300 మందికి పైగా చనిపోయారు. అందులో 1,500 మంది సివిలియన్స్. లెబనాన్‌లో 1,100 మంది. ఇప్పుడు ఇదే అదనుగా తీసుకొని ఇజ్రాయెల్ సౌత్ లెబనాన్‌లో ఆహ్, ఆక్రమణ దాడులు చేసింది. అక్కడ 1,100 మందికి పైగా చనిపోయారు. ఇరాన్ కాక మిగతా గల్ఫ్ దేశాల్లో ప్రాణ నష్టం ఒక 50 మందికి పైగా చనిపోయారు. దిస్ ఈస్ ద డెత్ టోల్ ఆఫ్ ద వార్ సో ఫార్. ఉదయమే నేను చూసిన వార్త ఏంటంటే హూతీ రెబెల్స్ వాళ్ళు కూడా యుద్ధంలోకి ప్రవేశం చేశారు. సౌదీ అరేబియా నుంచి పైప్ లైన్ ద్వారా రెడ్ సీకి ఆయిల్ పంప్ చేసి అక్కడి నుంచి షిప్ చేయాలనుకుంటే రెడ్ సీ మీదగానే వెళ్ళాలి. ఆ రెడ్ సీ మీదకి వెళ్ళాలంటే ఇక్కడ ఇరాన్ హోర్ముజ్ స్ట్రైట్‌ని కాపలా కాసినట్టే అక్కడ రెడ్ సీ దగ్గర వీళ్ళు కూడా కాపలా కాస్తున్నారు. వాళ్ళు కూడా దే ఎంటర్డ్ ఇంటు ద వార్ అఫీషియల్లీ నౌ. హూతీస్ ఇజ్రాయెల్ మీద దాడులు చేశారు. అంటే ప్రాణ నష్టం ఏం జరిగినట్లేదు గానీ, దీని పర్యవసానం ఏమవుతుందంటే, ఇప్పుడు హోర్ముజ్ జలసంధి దగ్గర నుంచి ఆయిల్ రావట్లేదు. రెడ్ సీ నుంచి కూడా ఇప్పుడు ఆయిల్ వచ్చే అవకాశాలు తగ్గిపోతున్నాయి బాగా. ఇదంతా ఫ్రైడే మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత జరిగింది. అంటే ఈ వీకెండ్ అండ్ వచ్చే వారం మార్కెట్స్‌ని కుదిపేస్తుంది ఈ వార్త. సోమవారం పొద్దున మార్కెట్ ఓపెన్ కావటానికి ముందు ట్రంప్ గారు, "నీకు 5 రోజులు గడువు ఇంకిస్తాను. అంటే ఫ్రైడే వరకు ఇస్తాను. ఏది పవర్ ప్లాంట్‌లను అలాగే సివిలియన్ టార్గెట్స్‌ని ధ్వంసం చేయటానికి 5 రోజులు గడువిస్తానన్నాడు కదా! ఆ గడువు ముగిసిపోయింది. కానీ దాన్ని మళ్ళీ పొడిగించాడు ఏప్రిల్ 6వ తారీఖు. ఈ 5 రోజుల వ్యవధిలో నేను పెట్టిన వేరే వీడియోలో చెప్పాను. ఈ 5 రోజుల వ్యవధిలో అమెరికన్ ట్రూప్స్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి 5 రోజులు కావాలన్నారు. చేరుకున్నాయి. 2,500 మంది నావికులు మిడిల్ ఈస్ట్ చేరుకున్నారు. మూసుకుపోయిన హార్ముజ్ జలసంధి ఎలాగైనా తెరవాలన్నదే ట్రంప్ ఆలోచన. గ్రౌండ్ ట్రూప్స్ అవసరం లేదని, కొన్ని వారాల్లోనే యుద్ధం ముగుస్తుందని సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో అంటున్నాడు. కానీ ట్రంప్ మాత్రం మెరైన్‌లను, స్పెషల్ ఫోర్సెస్‌ను వాడే ఆలోచన మాత్రం పక్కన పెట్టలేదు. ఈ 2,500 మంది కాకుండా ఇంకో 10,000 మందిని పంపిస్తున్నాడు. ట్రంప్ ఏమో చర్చలు జరుగుతున్నాయి అంటాడు. ఇరాన్ అలాంటిది ఏమీ లేదంటాడు. ఇప్పుడు ఇరాన్‌లోని ప్రధాన స్టీల్ ప్లాంట్‌లపై, న్యూక్లియర్ సైట్‌ల మీద అమెరికా, ఇజ్రాయెల్ ఇంకా చేస్తున్న దాడులు చూస్తుంటే ఈ యుద్ధం అయితే ఇప్పుడు ఆగేటట్టు కనపడలేదండి. ఇక్కడ ఒక డేంజరస్ రెటరిక్ అంటే ప్రమాదకరమైన వాగుడేంటంటే, సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ పీట్ హెగ్సెత్ మతపరంగా విపరీతంగా వాగుతున్నాడు. ఏంటి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈ రకంగా మాట్లాడుతున్నాడు. So I'll close with scripture, drawing strength from Psalm 144. Blessed be the Lord, my rock, who trains my hands for war and my fingers for battle. He is my loving God and my fortress, my stronghold and my deliverer, my shield, in whom I take refuge. May the Lord grant unyielding strength and refuge to our warriors, unbreakable protection to them in our homeland, and total victory over those who seek to harm them. And amen. God bless our troops and this mission. Mr. Chairman, over to you. అతని ఒంటి మీద అన్ని టాటూలు ఉంటాయండి. ఆ టాటూలు దే ఆర్ ఆల్ లైక్ క్రూసేడర్స్‌కి సంబంధించిన టాటూస్. అంటే 1000 సంవత్సరాల క్రితం ఇస్లాం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం పొందుతున్న టైంలో కొంతమంది తీవ్రవాదులు, మతద్వేషులు అంటే క్రిస్టియన్ ఎక్స్‌ట్రీమిస్ట్ వాళ్ళని క్రూసేడర్స్ అనేవాళ్ళు. వెళ్లి వాళ్ళు ఇస్లామిస్టులని ఊచకోత కోసారు. అదే క్రూసేడ్ అంటే అది ఒక యుద్ధం. మతపరమైన యుద్ధం.
క్రూసేడ్ అన్న మాటను అందుకనే రాజకీయ నాయకులు వాడటానికి వెనకాడతారు, చంపుతారు. అంటే క్రూసేడ్ అన్న మాట వాడకపోయినా గానీ మతపరమైన యుద్ధం అని చెప్తున్నప్పుడు అది చాలా ప్రమాదకరమైనది. దిస్ ఈస్ బిట్వీన్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ అన్నది పీట్ హెగ్సెత్ చెప్తున్నాడు. డైరెక్ట్ గానే చెప్తున్నాడు అలా. ఇండైరెక్ట్ గా కూడా కాదు. దిస్ ఈస్ ఎ హోలీ వార్ అంటాడు. హోలీ వార్ అంటే ఏంటి? నేను ఫాలో అయ్యే రాజకీయ పరిశీలకులు వాళ్ళనేది ఏంటంటే ఇది యుద్ధం కాదు, ప్రపంచవ్యాప్తంగానే ఒక తీవ్రమైన మార్పు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ రీఅలైన్డ్ అని చెప్తున్నారు. ఇరాన్ అనేది ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో చెప్పినది ఏంటంటే హార్మోజ్ జలసంధిలో శత్రు దేశాల నౌకలను అడ్డుకోవడం తమ చట్టబద్ధమైన హక్కు అని తేల్చి చెప్పారు. అంటే ఇరాన్ దృష్టిలో ఇది ఒక బెదిరింపు కాదు, ఒక లీగల్ క్లెయిమ్. దట్ ఈస్ దేర్ రైట్ అని చెప్తున్నారు. నేవీ దెబ్బతినొచ్చు, నేవీ పూర్తిగా పతనం అయిపోవచ్చు. కానీ ఆ చిన్న 33 కిలోమీటర్ల సంధిలో, జలసంధిలో వీళ్ళు చిన్న చిన్న బోట్లు పెట్టి మైన్స్ పెట్టొచ్చండి. అంటే మందు పాత్రలు పెట్టొచ్చు. దట్స్ దే ఆర్ స్టిల్ దే కెన్ డూ ఇట్. అండ్ ఆల్సో డ్రోన్స్ వేసి నౌకలను ధ్వంసం చేయొచ్చు. దే స్టిల్ హ్యావ్ దట్ లెవరేజ్ ఇరాన్. ఆ హార్మూజ్ జలసంధిలో వెళ్తున్న నౌకలన్నిటినీ ఇరాన్ నియంత్రణలో అంటే కంట్రోల్‌లో ఉన్న జలాల్లోకి మళ్లిస్తున్నారు. అక్కడ ఖచ్చితమైన తనిఖీల తర్వాతనే వాటిని ముందుకు పంపిస్తున్నారు. అది మిత్ర దేశాల నుంచి వచ్చిన నౌకలైతే సాఫీగా వెళ్ళిపోతున్నాయి. శత్రు దేశాల నౌకలను మాత్రం ఆపేస్తున్నారు. దిస్ ఈస్ వాట్ ఇరాన్ ఈస్ డూయింగ్. ఇది బ్లాకేడ్ కాదు, అంతకంటే పటిష్టమైనది. ఎవరిని పంపాలి, ఎవరిని పంపకూడదు అని ఇరానే నిర్ణయిస్తుంది. ఇక్కడ పొలిటికల్ స్క్రీనింగ్ ఉంది. మీరు అది గమనించాలి. ఇది ఫలానా దేశం వాళ్ళ ఇండియన్ నౌకలైతే వెళ్తున్నాయి, అమెరికన్ నౌకలైతే వెళ్ళట్లేదు. శ్రీలంక వెళ్తున్నాయి. ఇజ్రాయెల్ నౌకలు అటు వెళ్తాయని నేను అనుకోను. ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా రోడ్‌లో వెళ్తే టోల్ రోడ్ ఉందనుకోండి. టోల్ రోడ్ అంటే కార్లకింత, ట్రక్కులకింత ఎలా అని ఉంటది టోల్. అలాగే వీళ్ళు కూడా పలానా దేశానికైతే టోల్ ఉంటుంది, పలానా దేశానికైతే ఫ్రీ. అది రుసుములు చెల్లించుకుని పోతున్నారు. ఇంతకు ముందు లేదది. ఆ జలసంధిలో యుద్ధానికి ముందు రోజుకు 130 నౌకలు వెళ్ళాయట. ఇరాన్ ఏమంటుందంటే అందులో నుంచి వెళ్ళాలంటే $2 మిలియన్ కట్టాలని. అంటే డాలర్లుగా కాదు, యువాన్‌లో అంటే చైనీస్ కరెన్సీలో కట్టవలసిందిగా వాళ్ళు ఆదేశిస్తున్నారు. అదే మిత్ర దేశాలైతే రుసుము ఏమి ఉండకపోవచ్చు, లేకపోతే కొంచెం రుసుము తగ్గించవచ్చు. ఈ ఏర్పాటు వాళ్ళు చేస్తున్న తర్వాత ట్రంప్‌కి ఆశ పుట్టేసి ఆ జలసంధిని నేను ఆయతొల్లా కలిపి మేనేజ్ చేస్తా ఉంటున్నాడు. Medical purposes, civilian purposes? They have. Thank you. What about the Strait of Hormuz? Who's going to be in control of That'll that? be opened very soon if this works. How soon? And who's in Maybe- control of it? Will maybe- Iran still be able to control the flow of oil? Be jointly controlled. By whom? Maybe me. Maybe me. You want the United States to be in Me control of and the the Strait of Hormuz? Ayatollah, whoever the Ayatollah is, whoever the next Ayatollah. Look, and there'll also be a form of a very serious form of a regime change. Now, in all fairness, everybody's been killed from the regime. అంటే రోజుకు 130 పడవలు, $2 మిలియన్. అంటే దట్ ఈస్ $260 మిలియన్ పర్ డే. అదేమో తక్కువ సొమ్ము కాదు. మనాడికి అశుద్ధం మీద పైసా వేస్తే వెళ్ళి నాలుగుతో అద్దెకు తీసుకునే టైప్ ట్రంప్. దట్ ఈస్ హీ యాక్చువల్లీ సెడ్ దట్. తాను ఆయతొల్లా కలిపి ఈ హార్మూజ్ జలసంధిని మేనేజ్ చేస్తామన్నట్టుగా. ఇక్కడ ఈ టోల్ బూత్ ఫీజుని యువాన్‌లో వసూలు చేస్తుంటే అది పేమెంట్ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు అమెరికాలో స్విఫ్ట్ సిస్టమ్ అని ఉంది. చైనాకి కూడా అలాంటిదే ఒక సిస్టమ్ ఉందండి. దాని పేరు వెంటనే గుర్తు రావట్లేదు. అది స్విఫ్ట్‌కి కంపీటింగ్ సిస్టమ్ ఉంది. అది అంత పాపులర్ కాదు. చైనీస్ సిస్టమ్. దాని ద్వారా వసూలు చేస్తున్నారు ఈ హార్మూజ్ జలసంధిలో వెళుతున్న నౌకల నుంచి రుసుము. ఆ పేమెంట్ ప్రాసెసింగ్ ఎవరో మధ్యవర్తులు చేస్తున్నారట. ఇంకోటి ఈ పేమెంట్ ప్రాసెసింగ్ సిస్టమ్ స్విఫ్ట్ అనేది చిన్న చితక విషయం కాదండి. ఇక్కడి నుంచి నేను అమెరికా నుంచి భారతదేశానికి డబ్బులు పంపించాలి అంటే చిటికలో వెళ్ళిపోయేది దేని ద్వారా వెళ్తుందంటే ఈ స్విఫ్ట్ ద్వారానే వెళ్తుంది. చైనా సిస్టమ్ అంత ఇంకా పటిష్టంగా లేదు. అది వాళ్ళు ఇంకా మెరుగుపరుస్తున్నారు. సో మీరు గమనించాల్సింది ఇక్కడ ఇంతకు ముందు లేని టోల్ వ్యవస్థ వచ్చింది హార్మూజ్ జలసంధిలో. అలాగే పేమెంట్ సిస్టమ్ మారిపోతుంది. కేవలం అక్కడ టోల్లే కాదు, ఆయిల్‌కి కూడా యువాన్‌లో పే చేసే సిస్టమ్ వస్తోంది ఇప్పుడు. చైనీస్ కరెన్సీలో పే చేసే సిస్టమ్. ఆల్రెడీ ఇరాన్ చైనాకి అమ్ముతున్న ఆయిల్‌ని యువాన్‌లోనే పే చేస్తున్నారు. వాళ్ళు పేమెంట్ యువాన్‌లోనే తీసుకుంటున్నారు. సో అమెరికా బలం ఈ రకంగా ఒక పక్క నుంచి క్షీణించేలా చేస్తుంది ఇరాన్. ఇరాన్‌కి ఉన్న లెవరేజ్ అది.
ఆ ఒక్క హార్మూజ్ జలసంధిలో ఉన్న లెవరేజ్‌నే వాడుకొని అలా చేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ, మళ్ళీ నొక్కి వక్కాణించాల్సిన అంశం ఏంటది? హార్మూజ్ జలసంధి దిగ్బంధం చేసిన తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక సైస్మిక్ షిఫ్ట్ వచ్చింది. డాలర్ బేస్ దగ్గర నుంచి యువాన్ బేస్ వరకు షిఫ్ట్ అవుతోంది. ఈ యుద్ధం అమెరికా శక్తిని క్షీణింపజేస్తోంది. చైనాని బలపరుస్తోంది. ఒక అమెరికన్‌గా నాకది ఇష్టం లేదు. కానీ 77 మిలియన్ల అమెరికన్‌లు ఒక రియాలిటీ షో హోస్ట్‌ని, ఒక కాన్ మ్యాన్‌ని అధ్యక్షుడిగా ఎన్నుకుంటే, అది పూర్తి అసమర్థుడైన వాడిని తీసుకెళ్ళి అధ్యక్షుడిగా ఎన్నుకుంటే, ఇలాంటి పర్యవసానాలు తప్పదు. ఇలా యువాన్‌కి, చైనాకి శక్తి పెరగటానికి కారణం చైనా చేసిన పాలిసీ వల్ల కాదు. ఇరాన్ తన అవసరం కొద్దీ చేసిన దానివల్ల చైనాకి శక్తి పెరుగుతోంది. నేటో మాకు సహాయం చేయట్లేదని గొడవ పెడుతుంటే, ఇది యూరోప్‌కి సంబంధించిన యుద్ధం కాదని వాళ్ళు మొహం తిప్పుకుంటున్నారు. దానికి అలిగాడు ట్రంప్. యుక్రెయిన్ కూడా మా యుద్ధం కాదు కానీ మేము సాయం చేయట్లేదా అన్నట్టుగా అన్నాడు. ఇంకా ఏమన్నాడో తెలుసా? హార్మూజ్ దగ్గర టోల్ బూత్ లాంటిది పెడితే అక్కడ రాబడి. ఉక్రెయిన్‌కి ఇవ్వాల్సొచ్చేది అప్పు. ఇలా ఏమాత్రం సంబంధం లేని 2 యుద్ధాలని కలిపేశాడు. మరోవైపు నిపుణులు ఏమంటున్నారంటే, ఎనర్జీ సంక్షోభం, చాలా పెద్ద ఎనర్జీ సంక్షోభం రాబోతుందని హెచ్చరిస్తున్నారు. ఈ ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం వల్ల లబ్ధి పొందేది చైనా ఒకటే కాదండి, రష్యా కూడా. ఇప్పుడు రష్యన్ ఆయిల్ మీద ఆంక్షలు ఎత్తివేశాడు. అలాగే ఇరాన్ ఆయిల్ మీద కూడా ఆంక్షలు ఎత్తివేశాడు. వాళ్ళు పబ్లిక్‌గా అమ్మేసుకోవచ్చు. ఈ యుద్ధం వల్ల బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర విపరీతంగా పెరిగిపోవటం వల్ల రష్యాకి విపరీతమైన లాభం వస్తుంది. బ్రెంట్ క్రూడ్ అంటే యూరోప్‌లో ట్రేడ్ చేసేదాన్ని బ్రెంట్ క్రూడ్ అంటారండి. అమెరికాలో ట్రేడ్ చేసేదాన్ని WTI క్రూడ్ అంటారు. WTI స్టాండ్స్ ఫర్ వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియేట్. సో వెస్టర్న్ కంట్రీస్ ఆంక్షలు పెట్టి రష్యాని ఏ రకంగా ఆపాలనుకున్నారో ఇంతవరకు ఆపగలిగారో. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ బ్రెంట్ క్రూడ్ పెరగటం వల్ల అమెరికా, రష్యా మీద ఆంక్షలు తగ్గించడం వల్ల రష్యాకి విపరీతంగా లాభం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరగటమే కాదు, ఫెర్టిలైజర్ ధరలు కూడా పెరిగిపోయాయండి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రాక తప్పదు అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్‌తో, అంటే ఎక్కువగా ఎయిర్ డ్రాప్ చేస్తున్నారు కదా బాంబులు. ఈ రకమైన ఆపరేషన్‌తో ఇరాన్‌లో రిజీమ్ మార్పు చేయడం అనేది సాధ్యం కాదు. గ్రౌండ్ ట్రూప్స్ పంపించాల్సిందే. పంపించేటట్టుగా సందేశాలు ఇస్తున్నాడు. యాక్చువల్‌గా కొంతమంది కాంగ్రెస్‌మెన్‌కి, సెనేటర్స్‌కి ఒక బ్రీఫింగ్ ఇచ్చాడు. అంటే ఆ బ్రీఫింగ్‌లో ఏం చెప్పారన్నది లీక్ చేయటానికి వీల్లేదు గానీ, వాళ్ళు చెప్పేదేంటంటే, గ్రౌండ్ ఆపరేషనానికి సిద్ధపడుతున్నారు అమెరికన్ ట్రూప్స్ అని. అందుకనేమో 10,000 మంది వెళ్తున్నారు. ఎన్ని బాంబులేయనియండి, ఎంత ధ్వంసం చేయనియండి, ఆ జలసంధిని ఓపెన్ చేయలేకపోతున్నారు. ఆ చెక్ పోస్ట్‌లను ధ్వంసం చేయలేకపోతున్నారు. ఇన్స్యూరెన్స్ కంపెనీలని ఒప్పించలేకపోతున్నారు ఇన్స్యూర్ చేయమని. అంతేకాదు, ఈ చమురు నౌకలకి యుద్ధ నౌకల ఎస్కార్ట్ ఇవ్వటం అనేది సాధ్యం కాదు. ఆల్ ఇట్ టేక్స్ ఈజ్ 1 డ్రోన్ డ్రాపింగ్ ఎ బాంబ్. ఒక్క డ్రోన్ బాంబు వేస్తే చాలు, చమురు నౌక ధ్వంసం కావడానికి సంవత్సరాలు పడుతుంది దాన్ని రిపేర్ చేయాలి అంటే. ఈ మిషన్ 4 వారాల్లో పూర్తయిపోతుందని ట్రంప్ చెప్తున్నాడు. 5వ వారంలోకి వచ్చేసాము, పూర్తి కాలేదు. ట్రంప్‌కి చేతనైంది ఎళ్లి బాంబులు వేయడం, పేల్చివేయడం బిల్డింగులని, వాటిని. కానీ ఇరాన్ చేసేది డిఫెన్స్ ఇక్కడ. అది చట్టబద్ధమైనది, పరిపాలనాపరమైనది, ఆర్థికపరమైనది. ఈ 2 మిషన్‌లు ఎప్పటికీ కలవు. ఈ గడువు ఏప్రిల్ 6కి పొడిగించాడు. అలాగే చైనీస్ ప్రీమియర్ షీ జిన్‌పింగ్‌తో తన సమ్మిట్‌ని కూడా పొడిగించాడు మే మాసంలోకి. ఇజ్రాయెల్ నుంచి ఒక షాకింగ్ స్టేట్మెంట్ వచ్చిందండి. అది సైనికుల కొరత వల్ల ఇజ్రాయెల్ మిలిటరీ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని ఐడీఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ బహిరంగంగానే చెప్పాడు. ఇరాన్ సైడ్ ఏంటంటే, మాకు 10 లక్షల మందికి పైగా ఫైటర్స్ సిద్ధంగా ఉన్నారని సపోర్ట్ రోల్స్ కోసం వయస్సు 12 ఏళ్లకే తగ్గించేశారు. క్రోడీకరించి చెప్పాలంటే క్లుప్తంగా, చైనా ఆర్థికంగా లబ్ధి పొందుతుంది. రష్యా ఆర్థికంగా లబ్ధి పొందుతుంది. ఇరాన్ చాలా ప్రాణ నష్టం ఎదుర్కొంటోంది. మిగతా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి. హార్మూజ్ జలసంధిని ఇప్పుడే ఓపెన్ చేసే సత్తా అమెరికాకు ఉన్నట్టుగా అయితే కనపడట్లేదు. ఒక ఆయిలే కాదండి, చాలా కమోడిటీస్‌కి
సప్లై చైన్ పూర్తిగా దెబ్బతినిపోయింది. ఉదాహరణకి హీలియం ఫెర్టిలైజర్స్ 2003లో ఇరాక్ మీద చేసిన యుద్ధంతో కొన్ని వందల వేల మంది చనిపోయారు ఇరాకీస్. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రాణ నష్టం తక్కువే. కానీ ఆర్థిక పరంగా ఆపరేటింగ్ సిస్టమే మారిపోతున్నట్టుగా కనపడుతుంది. ఒక ఉదాహరణ, డాలర్ బేస్డ్ స్విఫ్ట్ సిస్టమ్ నుంచి యువాన్లోకి పేమెంట్లు మారితే దట్ ఈస్ ఎ సైస్మిక్ షిఫ్ట్ ఇన్ వరల్డ్ ఆర్డర్. ఈ యుద్ధం ఇలాగే మరికొంతకాలం కొనసాగితే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఎవరు ఊహించలేరు. ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది ఇప్పటికీ, ప్రపంచ దేశాలన్నీ అమెరికా మీద నమ్మకాన్ని కోల్పోతున్నాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, అమెరికా అధ్యక్షుడి మాట కంటే, అమెరికా అధ్యక్షుడి యంత్రాంగం మాట కంటే ఇరాన్ మాటకు విలువ ఇచ్చే పరిస్థితికి ప్రపంచ దేశాలు వచ్చాయి. దురదృష్టవశాత్తు నేను అదే పరిస్థితుల్లో ఉన్నాను. ఐ కెనాట్ ట్రస్ట్ ఎనీథింగ్ దిస్ అడ్మినిస్ట్రేషన్ టెల్స్ అస్. దాని అర్థం ఇరాన్ చెప్పేదంతా నిజమని కాదు. అందరినీ చంపేశాను, మాట్లాడటానికి ఎవరు లేరు, చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి అనే వాడి మాటల్లో ఐ డోంట్ ట్రస్ట్ హిమ్. ఐ డోంట్ ట్రస్ట్ ఎనీథింగ్ హీ సేస్. తను చెప్పేది ఏది నమ్మను. మీరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఇంకొక 30 రోజులు యుద్ధం కొనసాగితే కంగ్రెషనల్ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ 30 రోజుల్లో యుద్ధం ఆగిపోవాలి, అది కొనసాగాలంటే కాంగ్రెస్ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఒక పెద్ద అడ్డుగోడ. ఐ హోప్ ఇట్ డజంట్ డ్రాగ్ ఆన్ దట్ లాంగ్. నమస్తే.